భూమి, నిజం చెప్పు, ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నారు? షాప్లోని కొన్నారా, లేకపోతే బయట ఎవరైనా అమ్మితే కొన్నారా? అలాక్యా, బుద్ధుందా లేదా నీకు? నీకు వాళ్ళు ఎక్కడ కొంటే నీకెందుకు? వాళ్ళకి నచ్చింది కొనుక్కున్నారు. నెక్లెస్ అన్న తర్వాత నీకోసం ఒకటి, భూమి కోసం ఒకటి తయారు చేస్తారా? ఒక నెక్లెస్ తయారు చేశారంటే అటువంటివే 10 తయారు చేస్తారు. నువ్వు ఊరుకో బావా. ఈ మధ్య మోసాలు చాలా ఎక్కువైపోయాయి. మనకేమో నగలు అమ్ముతున్నారా, అదే నగల్ని కొట్టేసేలాగా చేసి మళ్ళీ షాపుల్లో పెట్టి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఆ షాప్ దగ్గర దొంగతనం జరిగింది, ఈ షాప్ దగ్గర దొంగతనం జరిగింది అని పేపర్లలో రోజు మనం చూస్తూ ఉంటాం కదా. అవన్నీ వాళ్ళు చేయించేవే. సరే, ఇప్పుడు నీ బాధ ఏంటి? వాడు నెక్లెస్ కొన్నాడు, నేను కొన్న నెక్లెస్ పోయింది. నా బాధ వాళ్ళు నెక్లెస్ కొన్నారని కాదు బావా. ఇప్పుడు వాళ్ళు కొన్న నెక్లెస్ ఎవరైనా దొంగిలించి అమ్ముండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు మన ఇంటికొచ్చి అసలు ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నారు అంటారు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇంటి పెద్దగా నువ్వే చెప్పాలి, లేదంటే మావి గారు చెప్పాలి. భూమి, మీరు కొన్నది షాప్లోనే కదా? అవును. సరే అయితే అది కొన్నప్పుడు బిల్లు ఉంటుంది కదా, అది తీసుకురా. నా కోసం రాఘవ్ నెక్లెస్ తెస్తే నా కోసం ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డం ఎందుకు? నిజం చెప్పేస్తాను. ఏదైతే అదైంది. నిజం చెప్పేస్తే కూడా ఉండదు కదా. అలాగే వాళ్ళు ఏ దొంగ దగ్గర కొనలేదు, షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఏ దొంగ అమ్మలేదు. నీ అనుమానం ఏంటి? భూమి వాళ్ళ కొన్న నెక్లెస్, నేను పోగొట్టుకున్న నెక్లెస్ ఒకటే అయి ఉంటుందని, అంతే కదా? ఏమీ లేదని ఎలా చెప్తావు బావా? ఇంకా నిజం చెప్పక తప్పదు. ఛా, ఇంట్లో ఒక్కళ్ళకు కూడా జాగ్రత్త లేకుండా పోతుంది. ఏ రాఘవా, అంత రెక్లెస్ గా ఉంటే ఎలా? ఏమైందక్క? ఏమైందేంట్రా? నీ దగ్గర డబ్బుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? ఏంటిది? నెక్లెస్ ఎక్కడదక్కా? నువ్వు పోగొట్టుకున్నావు కదా, అదే కార్లో దొరికింది. కార్లో దొరికిందా? మీ కార్లోనా? లేదా లేఖ్యా, రాఘవ కార్లో, మా కార్లో కాదు. మీ అన్నయ్య కార్ సర్వీసింగ్ ఇచ్చారు, అందుకే రాఘవ్ కార్ మేం తీసుకుని వెళ్ళాం. చూస్తే ఏదో మెరుస్తున్నట్టుగా అనిపించింది, తీరా చూస్తే ఇదిగో ఈ నెక్లెస్. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా చూసుంటే ఈ నెక్లెస్ గురించి లేనిపోని గొడవలన్నీ అయ్యేవి. ఎక్కడ పోయిందా, ఎవరు తీశారా అని అప్పుడు మనలో మనమే ఒకరిని ఒకరు అనుమానించుకోవాల్సి వచ్చేది. వస్తువు కొనడం కాదు రాఘవా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ నెక్లెస్ ఎవరి కోసం కొనుంటావు? అలేకి కోసమే కొనుంటావు కదా. తనకిచ్చేస్తుంటే ఎక్కడో చోట జాగ్రత్తగా పెట్టుకుని ఉండేది కదా. కారులో పెట్టడం ఏంటి?
ఇంత ఖరీదైన వస్తువు నాకు తెలిసి ఎవరు ఇంత అజాగ్రత్తగా ఉండరు. తీసుకో. ఏంట్రా అది? అమ్మా అలేఖ్య, ఇద్దరి దగ్గర నెక్లెస్లు ఉన్నాయన్నావు, ఆ నెక్లెస్ ఎక్కడా? గదిలో ఉంది మావయ్య గారు, తీసుకొస్తాను. ఇదిగోండి మావయ్య గారు. రెండు నెక్లెస్లు ఒకేలా ఉన్నాయి కదమ్మా. ఇప్పుడేమంటావా లేఖ్య? ఇప్పటిదాకా ఏం మాట్లాడావు నువ్వు? పోయిన నెక్లెస్ ఎవరో దొంగతనం చేసి భూమి వాళ్ళకి అమ్మినట్టు, వాళ్ళు ఏమీ తెలియకుండా కొన్నట్టు మాట్లాడావు కదా. అత్తయ్య గారు, నేను వాళ్ళని అనుమానించినట్టుగా కాదు. ఇద్దరు అమాయకులు కదా, ఎవరైనా వాళ్ళని మోసం చేశారేమో అని అడిగాను అంతే. హా. భూమి, ఇంత జరిగిన తర్వాత లేనిపోయిన అనుమానాలు ఎందుకు? మనం నెక్లెస్ కొన్నామంటే కూడా నమ్మట్లేదు. ఎవరు మోసం చేశారో ఏమైందో ఏంటో అని అలేఖ్య అనుమాన పడుతుంది. బిల్లుంటుంది కదా, అది తీసుకొచ్చి చూపించు. ఎక్కడ కొన్నావో ఏంటో తెలుస్తుంది. అలాగే మాధవ్. షాప్ పేరు నాకు అంతగా గుర్తులేదు, కానీ బిల్ అయితే తీసుకొస్తాను. చాలేమ్మా, మళ్ళీ సాక్ష్యాలు కావాలా ఏంటి? పోయిందనుకున్న నెక్లెస్ కారులో ఉంది, వాడు నీకు ఒక నెక్లెస్ కొనిచ్చాడు, ఆ నెక్లెస్ నీ దగ్గర ఉంది, పోయిన నెక్లెస్ కారులో ఉంది, ఇంకేంటి? ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి గొడవ చేయటం నీకు బాగా అలవాటైపోయిందా లేఖ్య? అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు అసలు నేను ఏమన్నానని? వాళ్ళేమైనా మోసపోయారేమో అని చెప్పడం కూడా తప్పేనా? అయినా అసలు అది మంచి బంగారమో కాదో. మళ్ళీ అనుమానం ఏంటమ్మా? కొన్నది షాప్లోనే కదా, బిల్లు కూడా ఉంది కదా. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా కేసు పెట్టవా? అది మంచి బంగారం కాకపోతే షాపోడు ఎందుకు అమ్ముతాడు? బిల్లు ఎందుకు ఇస్తాడు? ఏదో ఒకటి వంకర టింకరగా మాట్లాడకు, చిన్న విషయాన్ని పెద్ద చేకు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద రాద్ధాంతం చేశావో. చేసిన ఘనకార్యం చాలు, వెళ్ళి పని చూసుకోండి. రే రాఘవ, ఆ నెక్లెస్ ఏదో ఆ అమ్మాయికి ఇవ్వు, జాగ్రత్తగా పెట్టుకుంటుంది. అలాగే నాన్న. ఇదిగో. భూమి, నీ నెక్లెస్ కూడా జాగ్రత్తగా దాచిపెట్టు.